అనంతపురం జిల్లా కూడేరు మండలం కుమ్మూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ, యోగేశ్వరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జ్ఞానాన్సిక అచ్యుత్ కుమార్ స్వామి ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెన్నహోబిలం నుంచి అనంతపురం పీవీకేకేకి కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ, యోగేశ్వరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జ్ఞానాన్సిక అచ్యుత్ కుమార్ స్వామి ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెన్నహోబిలం నుంచి అనంతపురం పీవీకేకే కళాశాల విద్యార్థులు కారులో వస్తూ ఆటోను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కూతురు 3 నెలల చిన్నారి విద్యశ్రీ, నీలమ్మ, యోగేశ్వరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి? రైట్ వెంకటేష్, గుడ్ ఈవినింగ్. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొనింది. కూడేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు, 3 నెలల చిన్నారి మృతి చెందడంతో ఇక్కడ తీవ్రమైన విషాదం అనేది నెలకొనడం జరిగింది. వెంకటేష్, మరూరు గ్రామానికి చెందిన ఒక మహిళ తన 3 నెలల చిన్నారితో కలిసి పుట్టింటికి ఒడిబియ్యం కోసం అని వెళ్ళింది. ఒడిబియ్యం పెట్టించుకొని రిటర్న్ వచ్చే క్రమంలో నాయనపల్లికి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయలుదేరగా వీరి కూడేరు వద్దకు రాగానే ఎదురుగా రాంగ్ రూట్ లో ఒక కారు రావడంతో కారును ఢీకొని అక్కడికక్కడే ఆటోలో ఉన్న నీలమ్మ, సరస్వతి, యోగేశ్వరి, 3 నెలల చిన్నారి చనిపోవడం జరిగింది. కారులో ఉన్న వాళ్ళకైతే అవుట్ ఆఫ్ డేంజర్. వాళ్ళల్లో 5 మంది ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇది వెంకటేష్ ఇక్కడ ప్రస్తుతం జరిగిన పరిస్థితి. అయితే ప్రమాదంలోంచి ఎవరైనా బయటపడ్డ పరిస్థితి ఏదైనా ఉందా? అంటే ప్రమాదానికి కారులో ఉన్న వారు కాకుండా ఆటోలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రమాదం నుంచి బయటపడ్డారా ప్రాణాలతో? ఆటోలో ఉన్న వాళ్ళలో మొత్తం 7 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. వెంకటేష్. రైట్ ప్రకాష్.